ప్రైమ్ న్యూస్ కి స్వాగతం. గతంలో అప్పుడు ఎట్లా ఉన్నావు ఒకవేళ అట్లనే చేయాలి సార్. ఇప్పుడు ఇక్కడ మనము సబ్జెక్టులు ఏది అడగలేకపోతున్నాం, వాటి సమస్య ఎప్పుడు తెలుసుకోవాలి, ఎప్పుడు అడగాలి, వాటిలో సమస్యలు ఎప్పుడు అడగాలి సార్. ప్రతి నెల ఇదే ఉంది. అప్పటి నుంచి ఒకవేళ ఎలా ఉన్నా ఒకవేళ అలా వేయండి, కానీ నెల నెల ఇలా రంగు పెట్టుకుంటూ పోతే గలాట తీసుకుంటుంటే వాళ్ళు ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చి మా గవర్నమెంట్ లో పనులు జరిగిపోతే మాకు చెడిపోయారు. అప్పట్లో బాగానే ఉన్నారు, బాగానే చేస్తున్నారు, ఇప్పుడు ఎందుకు కావాల్సి చేస్తున్నారా ఎట్లా? లేదు ఏమైనా ప్రాబ్లం లేదమ్మా, అట్లా లేదు ఇట్లా లేదంటే చెప్పండి. కానీ నెల నెల ఇట్లే గలాట పెట్టుకుంటూ పోతూనే ఉంటే సమస్యలు ఎప్పుడు చెప్పాలి? మేము మా వాళ్ళ సమస్యలు ఎప్పుడు తేలాలి? ఇప్పుడు ఇంతవరకు మాకు పనులు జరగలేదు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడు మాకు టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మాకు పనులు జరుపుకోకుండా మాకు సబ్జెక్టులు అడుకోకుండా ఇదే ఇళ్ళకంటే ఉండాలో చెప్పండి. లేదు అప్పటి నుంచి వాళ్ళకి ఎక్కడ ఉండదో వాళ్ళు అట్లానే చేసేయండి. మీరు లేకపోతే అప్పుడు మీ గవర్నమెంట్ ఉంది, మీ ఎమ్మెల్యే ఉంది, మీ చైర్మన్ ఉన్నారు, మీ కౌన్సిలర్ ఉన్నారని మీ ఇష్టం చేస్తున్నారో నాకు తెలీదు. అది వద్దు, అది వదిలిపెట్టండి. ఫస్ట్ నుంచి ఏ గవర్నమెంట్ కానీ టీడీపీ గవర్నమెంట్ కానీ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ అప్పట్లో ఎట్లా చేసినారో అట్లానే చేయండి. మీరు ప్రతి నెల ఇల్లు పెట్టడం పద్ధతి కాదు. మాకు ఇప్పుడు ఇంట్లో ఎన్నో ఉంటాయి సమస్యలు. ఇప్పుడు గంట తరబడి ఇక్కడే కూర్చోవాలంటే ఎట్లయితుంది? ఇప్పుడు వాళ్ళ సమస్యలు మేము ఎవరు చెప్పాలా? ఇదే మాకు సీట్లు వీళ్ళు అడుగుతున్నారు, నువ్వేమో గుర్తున్నా కూర్చున్నావు సార్. మీరు కానీ ఆఫీసర్ కమిషనర్ సార్ గారు మీరు కానీ వాళ్ళకి ఏదైనా ఉంటే ఒక 10 సొల్యూషన్ చెప్పండి. ఇదే గలాట ఇట్లనే వద్దు. ప్రతి నెల గలాటే కదా సార్. ఇప్పుడు అదే అధ్యక్షుడే అడుగుతున్నా, మరి అదే అధ్యక్షుడే అడుగుతున్నా సార్. గత 95లో నుండి మేము చైర్మన్ గారి కుటుంబ సభ్యులు నాగరత్నం అనే కౌన్సిలర్ గారు 95 నుంచి ఇక్కడ కౌన్సిలర్ గా ఉంటున్నాం సార్. గతంలో అంతా వైస్ చైర్మన్ ని ప్రత్యేకించి గౌరవించినారు. డయాస్ ఏమో దాని మీద కూర్చోబెట్టిన రోజులు ఉన్నాయి, పక్కన సపరేట్ కూర్చోబెట్టిన రోజులు కూడా ఉన్నాయి సార్. 95 నుంచి మేము చూసేది సార్. ఇప్పుడు ఒక 3 నెలల నుంచి కుర్చీలు ప్రాబ్లం వచ్చింది. సపరేట్ ఎందుకో వేస్తున్నారు. మరి అది ఎందుకు వేస్తున్నారో ఏమో తెలీదు. ఎప్పుడు జరిగే సాంప్రదాయం జరిపించేస్తే ఇంకో 3 నెలల తర్వాత మెజార్టీ సభ్యులు ఎట్లుంటే అట్లా అయిపోతుంది. ఇంకో 3 నెలలకి ఆ విశ్వాస తీర్మానం అవి ఇవి గౌరవ సభ్యులు ఎవరు ఉంటారో ఎవరు పోతారో. ఈ 3 నెలలకి చైర్మన్ గారు కూడా ఎందుకు పట్టు సాధి పని 95 నుంచి ఉండే పద్ధతిని కొనసాగిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం సార్. తర్వాత వాళ్ళు మీ సమస్యలు మీరు తప్పకుండా చెప్పుకోవచ్చు. మేము నిరసన తెలియడం లేదు. మా వైస్ చైర్మన్లకు ఎంతో కష్టపడి ఎదిగినారట. మన వైస్ చైర్మన్ నరసింహులు కానీ దళిత సామాజిక వర్గం నుంచి, మైనార్టీ సామాజిక వర్గం నుంచి మన గౌసన్న కానీ ఎంతో కష్టపడి ఎదిగినారు. 36 నెలలు గౌరవం ఇచ్చి వాళ్ళకు సపరేట్ టేబుల్ వేసి అక్కడ కూర్చోబెట్టారు. ఇప్పుడు సడన్ గా ఈసారి నుంచి నేను ఇట్లా అనుకున్నాను అక్కడ కూర్చొని అనడము మా సభ్యులందరికీ కొంచెం అవమానించినట్లుగా భావిస్తున్నాం. ఆ అవమానానికి మేము కూడా వాళ్ళకి లేని కుర్చీలు మాకొద్దని మేము కింద కూర్చున్నాం. ఇది నిరసన తెలపడం కాక
సభ సక్రమంగా నడుస్తుంది. మీరు మీ సమస్యలు ఏమున్నాయో చక్కగా చెప్పుకోండి. టేబుల్ వేపిస్తే మేము పైకి వెళ్ళి కూర్చుంటాము, ఎప్పుడులాగా వేపిస్తే. లేదు అని అంటే ప్రతి నెల మేము ఇట్లాగే కూర్చోడానికి రెడీ. అంతే, మీకు సభకి ఏం అడ్డం కాదు. ఇది ముఖ్యంగా చెప్తున్నాను యూట్యూబ్ సోదరులు కూడా. పోయినసారి దయచేసి ఏం తప్పుగా అనుకోదండి, కుర్చీల కోసం కొట్లాట చేసినారు. కొట్లాట కాదన్న ఇది. మా వాళ్ళకి జరిగిన అవమానానికి మా అవమానంగా భావించి మేము కింద కూర్చున్నాము. సభ ఇలాగే నడుస్తుంది, సభ నడుస్తుందట. మీరు మీ సమస్య ఉంటే చక్కగా తెలియజేస్తారు. నేను అది కాదన్నా అనేది. ఇప్పుడు అప్పటి నుంచి ఎక్కడైతే వేసినారో ఒకవేళ అట్లన్నా వేయండి అని చెప్తున్నారు. అవునా కాదు చైర్పర్సన్ గారు ఇప్పుడు మేము కనుక్కోవడము. ఇప్పుడు నెల నెల ఇప్పుడు పోయిన నెల బాగానే నెల జరిగింది, నెల నెల బాగానే జరిగింది. సబ్జెక్ట్ ఏమైనా జరిగిందా లేదు కదా. అదంతా వద్దు, ఇదేమైనా ఉంటే మాట్లాడండి, నెల నెల ఇక పెట్టద్దండి అని చెప్తున్నారు. ఇది నేను మాట్లాడేది. మీరు మాట్లాడింది కరెక్ట్. మీరు చైర్పర్సన్ గారికి ఇంకొకటి ఎమ్మెల్యే సార్ గారు అందరూ ఉన్నారు, కమిషనర్ సార్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. సార్ ఇది ఏమైనా ఉంటే ఎప్పుడు మన గవర్నమెంట్, ఇప్పుడు మన గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు కంప్లీట్ ఎలక్షన్ వస్తుంది, రేపు పొద్దున మనోళ్ళు గెలుస్తారు అనుకో, ఇప్పుడు మా చేతులు ఆడే ఉండాలి. ఇదంతా వద్దు సార్. ఇది అనేది ఒకటి డిసైడ్ చేసినారు సార్. యాడ్ వచ్చినదంటే అలా చేసేది. ఇది ఇప్పుడు వాళ్ళు అప్పుడేమో వాళ్ళు ఇది ఇష్టాప్రాణం చేస్తున్నారో తెలుసు నాకైతే. నేను ఫస్ట్ టైం చేసినాను. కానీ ఇప్పుడు ఈ 4 నెలలు 5 నెలల నుంచి ఒక చేయగలగే కదా సార్. దీన్ని ఏమన్నా ఉంటే మాట్లాడేయండి. ప్రజాప్రతినిధులకందరికీ కూడా కౌన్సిల్స్ అన్నది ఒక దేవాలయం లాంటిది. నేను ఎమ్మెల్యే ఉన్నాను, అసెంబ్లీకి వెళ్తే చాలా పవిత్రంగా భావించేటువంటి దేవాలయం. ప్రజల సమస్యలు ఎవరైతే మనల్ని ఎన్నుకున్నారో వాళ్ళ సమస్యలు తీసుకొని వచ్చి చెప్పి పరిష్కారం చూపించేటువంటి పవిత్రమైన స్థలంగా దీన్ని మనం చూడాల్సిన అవసరం. ఇక్కడ వ్యవహారాల లెక్క మీకు కూడా చెప్తా ఉన్నాను, అలా చెప్తాను, ఆఫీసర్ కూడా చెప్తా ఉన్నాను. ఇక్కడ జరిగే వ్యవహారాలన్నీ కూడా ఎవరో వాళ్ళు గెలిచినారు కాబట్టి వాళ్ళ పార్టీకి నచ్చినట్టు, ఇప్పుడు మనం గెలిచినాం కాబట్టి మనం నచ్చినట్టు చేయకూడదక్క. చట్టం ఏం చెబుతుందో దాన్ని బట్టే, లేదా మున్సిపల్ యాక్ట్ ఏం చెబుతుందో దాని ప్రకారంగానే చేయాల్సిన అవసరం. అది కాదని పట్టుబట్టే అవకాశం వాళ్ళకు కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు దాని పరిధి దాటి చేస్తున్నట్టుగా. నిజంగా చట్టంలో లాగుంటే వాళ్ళకి ఇవ్వాల్సిందే, వాళ్ళ హక్కులు కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి నా పాయింట్ ఏంటంటే కమిషనర్ గారు కానీ మిగతా ఆఫీసర్లు దయచేసి చట్టాన్ని ఒకసారి రివ్యూ చేయండి, చట్టాన్ని చదివి వినిపించండి. అది ఈ చట్టంలో ఏముంటే ఆ ప్రకారంగా చేయడమే సరైనది. ఆ రకానికి అలా కాకుండా దానికి వ్యతిరేకంగా ఎదిగితే కూడా ఒప్పుకోను. అధ్యక్షులకి నమస్కారం, ఎమ్మెల్యే నమస్కారం సార్. దయచేసి మీరు వ్యక్తిగతంగా మళ్ళీ ఎమ్మెల్యే గారు ఏమనుకోవాలి సార్. మీకు మాట్లాడేటప్పుడు చట్టం గురించి మాట్లాడారు కాబట్టి నేను విశ్వసిస్తున్నాను. ఇప్పుడు మీరు ఎక్సెప్షన్ నంబర్ సార్. మీకు ఎమ్మెల్యే గారికి గౌరవంగా ఏమైనా చేరేవాలని ఉందా? కమిషనర్ సార్ ఉందా? అధ్యక్ష సపరేట్ ఎమ్మెల్యే గారికి చేరేయాలని ఉందా? నేను వచ్చేమని నేను టౌన్కి సార్ ఎక్సెప్షన్ నంబర్ సార్ ఉంది. సార్ మాతో పాటు కూర్చోవచ్చు. సార్ ఏమైనా ఉందా? సార్ చట్టంలో చెప్పిన చట్టం ఏమంటే చేయమన్నప్పుడు మాకు రకంగా సార్కు ఒక రకంగా చేయడము ఇంతవరకు కరెక్ట్. అట్లే ఉంటే చెప్పండి, ఇప్పుడు లేచుకుంటు. నేను నా సీట్లోకి వెళ్తా ఉన్నా, మీరు కూడా మీ సీట్లోకి వెళ్ళిపోండి. దయచేసి కాదు సార్, మా ఉద్దేశం మిమ్మల్ని అవమానించాలని కాదు సార్. సార్ ఎమ్మెల్యే గారు, నేను అవమానంగా ఫీల్ అయ్యే వ్యక్తిని కూడా కాదు. ఒకసారి నా మీద ప్రశ్న వచ్చిన తర్వాత నా స్థానాన్ని నేను ఎక్కడన్నా భద్రపరుచుకోగలుగుతాను, నేను ఎక్కడన్నా ఉండి నా ప్రజల కోసం పోట్లాడగలుగుతానని ధైర్యం నాకుంది. కాబట్టి దయచేసి అధ్యక్ష నాకు ఒక సీటు కేటాయించాల్సిన కనుక సీటు కేటాయించండి. దాంట్లో నిలబడి నా ప్రశ్న చేస్తాను. వాళ్ళు